నేనే ముఖ్యమంత్రి తెలంగాణ నాదని నమ్ముకుంటా అంటే జనాలు ఊరుకోరు కదా. హై బ్రో. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ 400 ఎకరాల అడవుల గురించి స్టూడెంట్స్ అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. మరి గవర్నమెంట్ కూడా నైటే అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా అరెస్ట్ చేయడం కానీ అంతా కూడా జరుగుతుంది. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అవి జీవులు కదా, పక్షులు జంతువులు కాబట్టి వాళ్ళకి మాటలు రావు, మన లెక్క యుద్ధం చేయలేవు కాబట్టి రేవంత్ రెడ్డి చేసేది చాలా తప్పన్న. ఉమ్, వాటికి కూడా మన లెక్క ఫైట్ చేసే అధికారం ఉంటే ఉమ్, ఇదంతా జరగకపోవు. ఓకే. అంటే అది లీగల్ గా ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం అని ప్రతి ఒక్కరు సాధారణ ప్రజలు కూడా చెప్తున్నారు. సో అసలు ఇప్పుడు ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళ ఒపీనియన్ మార్చుకునే అవకాశం ఉందంటారా? మార్చుకోవాలన్న ఇప్పటికి కూడా. ఎందుకంటే మనం ఉండనికైతే ఇల్లులు ఉంటాయి, మనం ఎటైనా వెళ్ళాలంటే బైకులు అవి ఉంటాయి కదా, వాటికి ఏం లేవన్న. అదే తప్ప. ఉమ్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులన్నీ కూడా మన హైదరాబాద్ కి లంగ్స్ లెక్క అనుకుంటారు. సో వాటిని ఒకవేళ అంతా కూడా నీలమట్టం చేస్తే మన ఫ్యూచర్ తరాలకి అసలు మనము ఈ విధంగా కొంచెమైనా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉంటుందంటారా? మనం ఉంటామో పోతామో అన్న. హైదరాబాద్ లో చాలా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా, కాలుష్యం, పెద్ద ఫారెస్ట్ పొల్యూషన్. అనేది అదే ఉన్నది కదా. అది కూడా 400 ఎకరాలు మొత్తం పోతే ఇంకా మనం ఎలా బతుకుతాం అన్న. సో ఓవరాల్ గా ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రక్రియ రైట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్ అన్న. ఓకే. ఇప్పుడు నీ దగ్గర వచ్చి నీ ఇల్లు కూలగొడితే నువ్వు ఎక్కడ ఉంటావు అన్న. ఇప్పుడు వాళ్ళకు కూడా అదే ఇల్లు కదా, వాళ్ళు ఉండడానికి అదే ఉన్నది కాబట్టి అది చేసుడు చాలా తప్పిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మనం కూలగొడితే రేవంత్ రెడ్డి ఏడుంటాడు? ఆయన ఉండనికి రోడ్డుకే వస్తాడు కదా. అవి రోడ్డుకి వస్తే మనం ఉండలేం కాబట్టి వాళ్ళు ఉండని కాడ మనం పోయి తప్పు పని చేస్తే వాళ్ళు ఎట్టుపోవాలి అది కూడా ఆలోచించి చేయాలి. ఆయన పెద్ద మనిషి, మన తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అన్ని ఆలోచించి చేయాలి. నేనే ముఖ్యమంత్రి తెలంగాణ నాదని నమ్ముకుంటా అంటే జనాలు ఊరుకోరు కదా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అక్కడ సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ డిఫారెస్టేషన్ చేస్తున్నారు, చెట్లని కూడా నరికేయించడం కానీ. సో మరి దీని విషయంలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మూగజీవాలు ఎటుపోవాలని. మీ అభిప్రాయం? అది కరెక్ట్ కాదు కదన్న. ఇప్పుడు ఆ 400 ఎకరాలు అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు దానికి ఏదో దానికి వాడచ్చు కదన్న. మన పార్కులకు కానీ జంతువులకు కానీ కాలేజీలు కడితే ఇంకా మేలు కదన్న. రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి కదన్న. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, మిగతా అందరూ ఏమంటున్నారంటే అది అడవి కిందనే ఉండండి, ఇక్కడ మూగ జీవాలు కానీ యానిమల్స్ బర్డ్స్ అన్ని కూడా వాటికి నివాసాలు అవి. సో అక్కడ అంతా కూడా తీసేస్తే ఎటు వెళ్తాయని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే అన్న ఇప్పుడు 400 ఎకరాలు ఉన్నాయి. 200 ఎకరాలు ఇట్లా అడుగు కింద ఇచ్చి ఇంకా 200 ఎకరాలు యూనివర్సిటీ కాలేజీలో స్కూల్లో కడితే చాలా బాగుంటుంది కదన్న. అయితే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అసలు ఇక్కడ అంటే రీసెంట్ గానే చెప్పాడు ఇంకొక మాట, అసలు అక్కడ జంతువులు కానీ ఏవి కూడా లేవని చెప్పేసి. అయితే రీసెంట్ గా అక్కడ డిఫారెస్టేషన్ చేస్తే అన్ని కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఈయన చేసేది కరెక్టే అనుకుంటున్నారా? ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన రాజకీయం చేయడమే రాంగ్ అన్న. ఓకే, బాగాలేదంటారా? బాగలేదు. ఎందుకంటే ఇంతకు ముందు బిల్డింగ్లు అంటే కూల్చేశాడు. ఎందుకంటే అవి కాలువలు ఉన్నాయి అవి ఉన్నాయని కూల్చేశాడు, అది ఓకే, దాని ప్రకారం కరెక్టే. ఇప్పుడు చేసే రాజకీయాలు ఆయన తెలంగాణకి ఏం చేయడం లేదు. మన కేసీఆర్ సార్ కూడా చెప్పాడు, రాజకీయం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మంచిగా చేయి, మంచిగా ఉండు, మంచిగా పరిపాలన చేసి అందరికీ గొప్ప తెచ్చుకో అని చెప్పాడు. అయితే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు కదా, మరి దీనికి ఏమైనా స్పందించి ప్రభుత్వం దీన్ని ఆపేసే అవకాశం ఉందంట, లేకపోతే వాళ్ళ మాటనే వేదం అనే విధంగా ముందుకెళ్తారంట? అది ఆయన సీఎం కదన్న, ఆయన మాట వేదమని ఆయన ముందుకు వెళ్తాడు అనుకుంటున్నాను.